తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14వ తేదీన తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా 2,04,000 కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. తద్వారా 11,30,000 మంది నిరుపేదలకు ప్రయోజనం చేకూరనుంది. గడచిన 6 నెలల కాలంలో రాష్ట్రంలో 41 లక్షల మందికి ప్రభుత్వం కొత్తగా రేషన్ పంపిణీ చేసింది. కొత్తగా జారీ చేసిన రేషన్ కార్డులతో కలిపి రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 94,72,422కు చేరనుంది. మొత్తంగా 3,14,00,000 మందికి లబ్ధి చేకూరనుంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, కొత్త రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 14న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనుంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 2,04,000 కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చకచక జరుగుతున్నాయి. ఇప్పటికే ఇటు మీ సేవా సెంటర్ల ద్వారా, అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజాపాలనలో ఈ కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు కూడా తీసుకున్నారు. దానికి సంబంధించిన ప్రక్రియ కూడా మొదలైంది. ఇప్పటికే ఇటు మీ సేవా సెంటర్ల ద్వారా ఎవరైతే రేషన్ కార్డ్స్ అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మెసేజ్లు వస్తున్నాయి. దానికి సంబంధించిన వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఇక మరోవైపు ప్రజాపాలన కూడా దరఖాస్తులను కూడా వడపోత చేస్తున్నారు. ఎవరైతే అర్హులు ఉంటారో, ఎవరైతే బిలో పావర్టీ లైన్ దారిద్ర్యకు దిగుని ఉంటారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇప్పటికే సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇటు సివిల్ సప్లై శాఖ అధికారులకు కూడా ఆదేశించారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికే పాత రేషన్ కార్డులు ఎవరైతే తల్లిదండ్రులతో ఉంటారో వాళ్ళు కొత్తగా పెళ్లైన వారు కానీ, విడిగా కాపురం పెడుతున్నారు కానీ, వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి రేషన్ కార్డులో వాళ్ళు డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది. డిలీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొత్తగా పెళ్లైన వారు వాళ్ళు మళ్ళీ మీ సేవా సెంటర్ ద్వారా ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా చాలా మందికి దాదాపు 1,00,000 పైగా లబ్ధిదారులకు అందరూ కూడా కార్డులు వచ్చాయి. మొన్న జూన్, జూలై, ఆగస్టు సంబంధించి రేషన్ బియ్యం కూడా తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో సన్న బియ్యం కూడా తీసుకుంటున్నారు. చాలా మంది మొన్న కూడా తీసుకున్నారు. కానీ అఫీషియల్ గా మాత్రం ఈ నెల 14న సీఎం రేవంత్ రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గంలో స్మార్ట్ కార్డు రూపంలో ఈ యొక్క కొత్త రేషన్ కార్డులను కూడా ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మరి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ లెక్కల ప్రకారం చూసుకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా 94,72,422 రేషన్ కార్డులు ఉండగా మరి అదనంగా 2 లక్షలు కూడా చేరుతున్నాయి. కాబట్టి మరి ఈ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాదాపు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మరి ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదంటూ కూడా కాంగ్రెస్ నాయకులు కూడా విమర్శలు కూడా చేశారు. మరి ఈ విషయంలోనే మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంది. మరి ఎందుకంటే రేషన్ కార్డులను కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రామాణికమని చెప్పుకోవచ్చు. అంటే ఇటు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ కి చాలా ప్రాధాన్యత సంతరించుకొని చెప్పుకోవచ్చు రేషన్ కార్డ్స్ కి. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఇటు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కానీ, అదేవిధంగా 200 ఉచిత విద్యుత్ కానీ, అదేవిధంగా ఇందిరా మిల్లకు కూడా రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒక పేద కుటుంబాన్ని ఐడెంటిఫై చేయాలంటే మాత్రం రేషన్ కార్డు అనేది కూడా తప్పనిసరి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో చాలా మంది అంటే ఇటు నిరుపేదలతో పాటు మధ్యతరగతి వాళ్ళు కూడా చాలా మంది రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మీ సేవా సెంటర్ల ద్వారా చాలా మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. మరి గత తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ప్రజాపాలనలో దరఖాస్తు చేసినప్పుడు కూడా పెద్ద ఉపయోగం లేదు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం చాలా స్పీడప్ అయ్యాయి. చాలా మంది కూడా కొంతమందికి ఆన్లైన్ ద్వారా కూడా అప్లికేషన్ చేసుకున్నారు. మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ లో వాళ్ళకు కూడా రేషన్ కార్డ్స్ వచ్చాయి, అప్రూవల్ వచ్చాయి. మొన్న జూన్, జూలై, ఆగస్టు సంబంధించి విడతకు సంబంధించి సన్న బియ్యం కూడా చాలా మంది తీసుకున్నారు. మరి అఫీషియల్ గా మాత్రం ఈ పక్క రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 14 కూడా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. మరి అఫీషియల్ గా 2,04,000 కొత్త రేషన్ కార్డులు కూడా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మరి లబ్ధిదారులు కూడా చేరున్నారు. మరి ఇది మాత్రం నిరుపేదలకు మాత్రం ఒక శుభసూచకమని చెప్పుకోవాలి. ఎందుకంటే అన్ని పథకాల ఇంప్లిమెంటేషన్ కూడా మరి రాబోయే భవిష్యత్తులో కూడా అన్ని పథకాలు అంటే తర్వాత మహిళలకు సంబంధించి స్కీమ్స్ డెవలప్మెంట్స్ కోసం కానీ, తర్వాత ఇతర నిరుద్యోగ వృద్ధి కానీ, తర్వాత వచ్చే స్కీమ్స్ అన్నిటి కూడా రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి కొత్త రేషన్ కార్డు కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే సివిల్ సప్లై శాఖ అధికారులు కూడా దానికి సంబంధించిన డేటా కూడా తీసుకొస్తున్నారు. కాబట్టి మరి ఇప్పటి వరకైతే దాదాపు 15 లక్షల పైగా రేషన్ కార్డ్స్ అప్లికేషన్ కూడా వచ్చాయి. మరి మొదటి విడతలో భాగంగా మరి 2 లక్షల రేషన్ కార్డ్స్ తీసుకున్నారు. మరి ఇప్పటికే 1,00,000 పైగా రేషన్ కార్డ్స్ ఆన్లైన్ లో తీసుకున్నారు. మరి మొన్న జూన్, జూలై, ఆగస్టు సంబంధించి రేషన్ సన్న బియ్యం కూడా తీసుకున్న పరిస్థితి. కాబట్టి
మరి ఈ నేపథ్యంలో మరి త్వరలోనే మిగతా అందరికి కూడా రూరల్ లో మాత్రం దీనికి సంబంధించి అయితే 1,50,000 పెట్టుకున్నారు. 1,50,000 ఎవరైతే సంవత్సర ఆదాయం ఉంటుందో వారు అర్హులుగా నిర్ణయిస్తారు. అదేవిధంగా అర్బన్ లో మాత్రం 2 లక్షల లోపు వాళ్ళ వార్షిక ఆదాయం ఉండాలి, వారికి మాత్రమే అర్హులుగా నిర్ణయిస్తారు. మరి ఎవరికైనా కార్లు ఉన్నా కానీ బంగ్లాలు కానీ ఇతర సంబంధించిన ఫెసిలిటీస్ ఉంటే మాత్రం వాళ్ళకి రేషన్ కార్డు అయితే ఇవ్వరు. కాబట్టి ఇవన్నీ కూడా పగడ్బందీగా ఇటు ఎంఆర్ఓ అధికారులు కూడా మరి గ్రౌండ్ లెవెల్లో దానికి సంబంధించిన కింది స్థాయి అధికారులతో విచారణ చేసిన తర్వాతనే మరి వీటిని అప్రూవ్ కూడా చేస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించిన ప్రాసెస్ అయితే అవుతుంది. కొంతవరకు ఇటు మీ సేవా సెంటర్ల ద్వారా కొంతవరకు టెక్నికల్ సంబంధించిన ఇబ్బందులు తలెత్తినప్పుడు కూడా వాటి ప్రాసెస్ అంతా కూడా చేస్తున్నారు. మరోవైపు ఇటు సివిల్ సప్లై శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ కూడా మరి అధికారులు కూడా స్పష్టం చేశారు. మొన్ననే ఇప్పటికే 2-3 సార్లు రివ్యూ మీటింగ్ కూడా చేయడం జరిగింది. మరి అరువులో ప్రతి ఒక్కరు కూడా మరి కొత్త రేషన్ కార్డు ఇస్తాం, మరి అందరికీ విడతల వారికి ఇస్తామని కూడా చెప్పారు. కాబట్టి మరి ప్రజెంట్ మాత్రం దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చురుగ్గా జరుగుతున్నాయి. మరి ఈ నెల 14న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 2,04,000 కొత్త రేషన్ కార్డ్స్ అయితే పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ సతీష్.